ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా ప్రభా, ఈ బుధవార దినమున మేము కొద్ది మందిగా కూడుకొని ప్రభా ఈ రీతిలో ప్రభా నాయన మిమ్మల్ని ధ్యానించుకొని పాటలతో మిమ్మల్ని స్తుతించి ప్రభా వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉండగా ఆది అంతం తోడుగా ఉండండి. మీ దీన దాసరాలైన నన్ను మీ చాటును మరుగుపరిచి నా నోట మీ మాటలుంచి ఏ హృదయానికి ఏ మాట అవసరమో మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడి ఈ కూడిక ఆది అంతం తోడుగా ఉండి మీ నామానికి మహింకరంగా జరిగించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మీ యొక్క సత్యం ఏంటి అనేది విశ్వాసులుగా మనం గ్రహించాల. అది దేవుని చిత్తమై ఉందని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి జీవిత సత్యం ఏందో గ్రహించుకుందామండి. ఎంత వీలైతే అంత త్వరగా 30 or 40 minutes లో నేను కంప్లీట్ చేస్తాను వాక్య భాగము. ఈరోజు వాక్య భాగంలోనికి మరి వెళ్దామండి. మనుషులుగా మనము ప్రభువుని నమ్ముకున్నాము, రక్షణ అనే ఆనందంలోనికి ప్రవేశించాము. రక్షణను మనము ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం కదండి. రక్షణ ఆనందము అంటారు దాన్ని. ఆ రక్షణ ఆనందము అనేది ఎక్కడ కూడా ప్రపంచంలో మనం ఎన్ని కోట్లు పోసినా కొనుక్కోలేము. ఏదో కొంచెం బాధగా ఉంది, బయటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదామని అనుకున్న వాళ్ళు స్నేహితులతో కలవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్నట్లుగా ఏదో కొంచెం మూవీస్ అని అట్లా వెళ్తారు. కానీ అది ఒక 1 hour 2 hours మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ తర్వాత యథావిధి. అంటే ఏంటి మనిషి జీవితము అనేది, ఏంటి జీవిత సత్యం ఏంటి అనేది గ్రహించుకోగలుగుతూ ఉన్నామా? రక్షణ లేనప్పుడు నేను కూడా గ్రహించుకోలేదు. జీవితం అంటే మరణించిన వారిని బట్టి సంవత్సరాలు ఏడ్చినటువంటి దినాలు ఉన్నాయి. మా నాన్నగారు చనిపోయినప్పుడు, మా చిన్న అన్నయ్య చనిపోయినప్పుడు ఎంతో ఏడ్చేదాన్ని. వాళ్ళ గురించి ఏదన్నా అన్నయ్య అని పేరు వినపడితే చాలు ఏడ్చేదాన్ని. అన్నయ్య అని గుక్కబెట్టి ఏడ్చేదాన్ని అనమాట. అలా మరణ పునరుద్ధానముల గురించి నాకు తెలియని దినాల్లో నేను ఎంతో బాధపడ్డాను, ఎంతో దుఃఖపడ్డాను. జీవిత సత్యం ఏంటో నాకు తెలియలేదు. రక్షణ అన్నది ఎప్పుడైతే పొందుకున్నానో ఆ తర్వాత మరణం గురించి తెలిసింది, పునరుద్ధానం గురించి తెలిసింది. అప్పుడు నేను వాళ్ళ కోసం, చనిపోయినటువంటి వాళ్ళ కోసం ఏడ్చిన నేను, అయ్యో దేవుని తెలుసుకోకుండా చనిపోయారే అని బాధపడటం మొదలు పెట్టాను. అంటే ఈ రక్షణ ఆనందం మనకి ఏం తెలియపరుస్తూ ఉందనంటే, మనకి మరణము లేదు అని తెలియపరుస్తూ ఉంది. మనిషి జీవితం అంటే ఏంటంటే, పుడుతున్నాం, పెరుగుతున్నాం, ఏయో పనులు చేసుకుంటూ ఉన్నాము, అయిపోయింది. మరణం అనేది ఒక రోజు వచ్చింది, అయిపోయింది అనేదా మన జీవితము? కానీ ఈ జీవితానికి ఒక ప్రయారిటీ ఇచ్చాడు ప్రభు, గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కొంతమంది గ్రహిస్తూ ఉన్నారు, కొంతమంది గ్రహించలేకపోతూ ఉన్నారు. కానీ గ్రహించినటువంటి మనము మన జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము అన్నది మనము ఈరోజు పరిశీలించుకుందాం. లోకంలో మనిషి ఎప్పుడూ కూడా రేపేం చేయాలి అనే దానిపైనే ప్రణాళిక చేసుకుంటాడు. ఎన్నో విషయాలపైన ప్రణాళికలు చేసుకుంటాం కదా మనము. రేపేం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మన పిల్లల జీవితాల్లో ఏం చేయాలి, వాళ్ళ వివాహాలు ఏంటి అని ఇలా ఎన్నో ప్రణాళిక చేసుకుంటూ ఉంటాం కదండి. మరి అసలు ఒక ప్రశ్న మనం వేసుకుంటే, రేపేమి జరుగుతుందో మనకు తెలుసా? రేపేం జరుగునో నీకు తెలుసా అని మనం ప్రశ్న వేసుకుంటే తెలీదు. అదొకటి మనము ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. అందుకే యాకోబు భక్తుడు మరి ఆయన ఇంకా మన జీవిత సత్యం గురించి మాట్లాడే విషయంలో ఇంకా లోతైన అనుభవంలోనికి తీసుకువెళ్ళాడు. జీవిత సత్యం గురించి ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పాటి వాడివి, నువ్వు ఏ పాటి దానివి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉందని, మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడు అని
మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు అని, మన కొరకు ఆయన మరణించి మరణం పైన విజయాన్ని మనకి ఇచ్చాడు అని మనకి బైబిల్ బోధిస్తుంది, ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అలాంటి క్రమంలో మనం ఒకటి ప్రశ్నించుకోవాలి, రేపు ఏమి జరుగుతుందో మనకు తెలుసా అని మనము ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే నెక్స్ట్ వచనం ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం అడగాలండి మనం? మనకేం జరుగుతుందో తెలీదు అని అనుకున్నప్పుడు ప్రభువుని అడుగుతాం, ప్రభు నీ చిత్తం మీద ఏమై ఉందో మీ చిత్తానుసారంగా మమ్మల్ని కొనసాగించండి ప్రభు అని అడుగుతాము. అది అడగమంటున్నాడు యాకోబు గారు. యాకోబు 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. చాలా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెయ్యాలి అనేది కూడా యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే మనం అది చేస్తాము ఇది చేస్తాము అని మనం చెప్పుకోవాలంట. ఎందుకు మనం చెప్పుకోవాలి అని అంటే, ఈ జీవితాన్ని ఒక ఈ లోకంలో మనము ఒకటి పోలుస్తాం ఒక దానితో. ఏంటి అది? ఆవిరి అంటాము, నీటి బుడగ అంటాము, ఆకాశంలో మబ్బులు అంటాము. ఆకాశంలో మబ్బులు అండి ఇలా చూస్తూ ఉంటాము, ఆ మబ్బులు అలాగే ఉంటాయా? తొలగిపోతూ ఉంటాయి. నీటి మీద ఆవిరి మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. ఎప్పుడు అది చెదిరిపోతుందో తెలియదు. మన కళ్ళ ముందు కనిపించినట్టే ఆవిరి వస్తుంది, కానీ దాన్ని మనం పట్టుకోలేము, మనం అదుపు చేయలేము. కాబట్టి ఈ జీవితము అనే సత్యాన్ని మనం గ్రహించుకొని ప్రభువులో మనం ఎలా ముందుకు కొనసాగాలో యాకోబు గారు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, కష్టాల్లో వెళ్తున్న వారికి కూడా ఈ వాక్యము హృదయానికి హత్తుకుంటుందని నేను అనుకుంటున్నానండి. రేపేం జరుగుతుందో నీకు నాకు మనకే తెలియనప్పుడు ఈ రోజు గురించి ఎందుకు మనం బాధపడాలి? ఈ సమస్యల గురించి మనం ఎందుకు బాధపడాలి? దేవుని పైన ఆధారపడినటువంటి మనము రేపటి దినాన్ని గురించి కూడా మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు చింతించాలి? యేసు ప్రభువు వారు అదే కదండి అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, రేపటి గురించి చింతించబాకండి, మరి రేపటి దినము దాని యొక్క పరిస్థితులను గురించి ఆలోచిస్తుందని అంటాడు. మరి మనం ఈ రోజే రేపటి గురించి ప్రణాళికలు చేసుకోవటంలో తప్పు లేదండి. కానీ మన జీవితంలో ప్రభువు యొక్క మొదటి ప్రయారిటీ, ప్రభువుకు మనం ఇస్తూ ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గ్రహించుకొని వెళ్ళాలి అనేది భక్తుల యొక్క సారాంశం అయ్యింది. వాళ్ళు ఆ విధంగా మనల్ని మౌళ్ళు చేస్తూ ఉన్నారు, మలుస్తూ ఉన్నారు. జీవితం పైన కూడా ఒక అవగాహన వచ్చే విధంగా విశ్వాసులతోటి మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదువు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. చింతించొద్దు, చింత యావత్తు కూడా ప్రభువు పైన వేయమని ప్రభువే మనకి వాక్యం ద్వారా మాట్లాడారు. మరి ఫస్ట్ నంబర్ 1 పాయింట్, రేపేమి జరుగునో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది మన జీవితము. 2వ పాయింట్కి వచ్చేసరికి అసలు మన జీవితం అంటే ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంది. ఇది ఒక ఆత్మీయ ప్రశ్న అండి. ఆత్మీయంగా మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రతి విశ్వాసి కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటిది. నీ జీవితం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఏంటండి మన జీవితం? ఉద్యోగమా, సంపాదన, హోదా, ఏంటి మన జీవితం? ఇవన్నీ కాదు. మన జీవితము ఒక ఆవిరిని తలపిస్తూ ఉంది. మనుషులు ఎంతో మన తరతరాల నుంచి చూస్తూ ఉన్నాం, యుగ యుగాల నుంచి చూస్తూ ఉన్నాం, అబ్రహాము గారి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైనా బ్రతికి ఇంతవరకు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారా? వారి కాలము అంతటితో అయిపోతూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో వారు మరణిస్తూ ఉన్నారు, మరలా జనములు పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. మన జీవితము అంటే ఏంటి అని ఒకసారి మనం చూసినప్పుడు, ఆవిరి వంటిదని గ్రహించుకున్నప్పుడు, ఉన్న సమయాన్ని దేవుని కొరకు మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా దేవునిలో కొనసాగాలో, ఎలా దేవుని సేవ కొరకు సమర్పణ కలిగి మనం ముందుకు కొనసాగాలో మనం దాని గురించి ఆలోచిస్తాము.
నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు నీ పని చేస్తానని వాగ్దానం చేశాడు. వదిలిపెడతాడా? జీవితానికి ఒక సత్యం ఉంది. జీవితం అంటే ఇది. జీవితం అంటే నేను బ్రతుకున్నాను, నేను హోదాగా ఉన్నాను, నేను చక్కగా చాలా మరి అన్ని పరిస్థితుల కంటే అమితంగా నేను ఉన్నాను, అందంగా ఉన్నాను, డబ్బు ఉంది, హోదా ఉంది అని అనుకునేది జీవితం కాదు. నీ జీవితము అనేది ఎలా ఉంది అని అంటే నీటి మీద ఆవిరి వంటిది అని ప్రభువు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆవిరిని మనం పట్టుకోలేము, మనం అదుపు చేయలేము. అది వెంటనే మాయమైపోయేలాగా ఉంటుంది. ఎప్పుడు మాయమవుతుందో తెలియదు, ఎలా మాయమవుతుందో తెలియదు. అదే మన జీవితము. ఆ జీవితం గురించి ఆయన మాట్లాడుతూ మనం ఆత్మీయంగా ఎలా బ్రతకాలో, పౌరుషంగా ఎలా బ్రతకాలో, దేవుని కొరకు రోషం కలిగి ఎలా బ్రతకాలో, దేవుని సేవ ఎలా చెయ్యాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు గారు కూడా అంటాడంటే ఈ మరణం గురించి ఆయన మాట్లాడతారు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మా పితరులందరి వలనే మేమును మీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము. అసలు ఎంత చక్కగా ఆయన వర్ణించడం జరిగిందో చూడండి. నీడ ఎంతసేపు ఉంటుందండి? అది కూడా కాసేపే కదా. ఆ నీడను మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. ఆ నీడ పడుతున్నట్టే ఉంటది. సమయం గడిచే కొద్ది నీడ కూడా తొలగిపోతుంది అనమాట. ఎంత చక్కగా ఆయన అనుభవం ద్వారా వర్ణించడం జరిగిందో చూడండి. భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. అందరూ కూడా వెళ్ళిపోయేటటువంటి వారే. మన జీవితంలో ఆ సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఈ జీవితం మరి శాశ్వతమా అండి? ఈ జీవితం శాశ్వతమా? ప్రభు సన్నిధిలో మనం ఎలా కొనసాగాలని బైబిల్ మనకు చెప్తూ ఉంది. అన్నీ ఉన్నాయని గర్వంతో కాదు, కానీ వినయముతోటి, అన్ని ఇచ్చిన తండ్రికి వినయముతోటి, విధేయతతోటి లోబడి కొనసాగాలి అని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. మరి 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 6వ వచనంలో కాదు గాని ఆయన కృప, యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది అని అంటూ ఉన్నారు. అంటే మనిషి చాలా వాటిని మనము బాహ్యంగా కనిపించే వాటిని లక్ష్య పెడతాం కదండి. ఈరోజు వాక్యము అదే. కానీ దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టడు, అంతరంగాన్ని, హృదయాన్ని చూస్తానంటూ ఉన్నాడు. మన జీవితం ఏంటో మనం గ్రహించుకోవాలి. ఇంతలో కనపడే అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారం కదా. ఏం చూసుకొని గర్వపడాలి మనము? అంత గర్వపడాల్సినటువంటిది అక్కడ ఏమీ లేదు. వినయ విధేయతలతోటి దేవుని సన్నిధిలో మీరు కొనసాగాలి అని ప్రభు వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంగా ఉన్నాము అంటే ఆయన ఎదిరిస్తాడంట. దేవుణ్ణి ఎదిరించి ఎంతమంది మనం బ్రతకగలమండి? అసలు సంతోషంగా ఆనందంగా ఉండగలమా? దీనత్వాన్ని మనము ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ జీవితము తాత్కాలికం అన్నది మనకు అర్థమవుతూ ఉంది. గర్వాన్ని విడిచిపెట్టాలి, వినయాన్ని నేర్చుకోవాలి. దేవుని చిత్తము మరి మన జీవితాల్లో ఒక ప్రాధాన్యతను కలిగి ఉండాలి. నీ చిత్తమే నాయన, మేము ప్రకారంగా మేము నడుచుకుంటాం ప్రభు అని మనము నడుచుకోగలిగిన వారంగా ఉండాలి. అదే మాట మరి యాకోబు గారు 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్పడం చూస్తాం. 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తము మన జీవితాల్లో ఒక ప్రాధాన్యతను కలిగి ఉండాలి. ప్రభా నీ చిత్తం, ప్రభా నీ చిత్తానుసారంగా నేను కొనసాగుతాను ప్రభా అని అడిగేటటువంటి వారంగా ఉండాలి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే అదే కదండి.
ఇఫ్ గాడ్స్ విల్ అనే ధోరణి మన జీవితంలో ఉండాలి. దేవుని చిత్తం అయితే అనే ధోరణిలో మన క్రైస్తవ్య జీవితము ముందుకి కొనసాగాలి. ఇవన్నీ చేసేటటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం కూడా ప్రమాదకరము అనేది మనం ఎన్నిసార్లు మనం గ్రహిస్తూ ఉన్నామండి. ఆత్మీయ జీవితంలో చాలా మనం ఆలస్యం చేస్తాం. మరి భౌతికంగా అయితే ఈ టైంకి ఈ పని కావాలి, ఈ టైంకి మనం ఇది చేయాల్సింది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ. ఆత్మీయంగా కూడా దేవుడు మనకి చాలా చెప్పాడు. నేను తర్వాత మారుతానులే, తర్వాత క్షమిస్తానులే, తర్వాత సేవ చేస్తానులే అని అనుకునేటటువంటి పరిస్థితి ఆత్మీయులకి ఎందుకునంటే, ఎందుకు తర్వాత చేస్తాను అంటున్నావు కదా, రేపు మారుతాను లేపా నేను అని, లేదా రేపు ప్రార్థన చేస్తానులేండి, ఈ రోజు ఏమో చేయలేను, సమయం లేదు, లేదా ఎవరితోనన్నా కొంచెం నీకు మనస్తాపం ఉందనుకోండి, క్షమించే విషయంలో రేపు క్షమిస్తానులే, రేపు మాట్లాడతానులే అనే విషయంలో ప్రభువు ఆలస్యం చేయకూడదు అంటున్నాడు. ఎందుకండి? ఎందుకు? జీవిత సత్యం ఏంటి? మనము ఆవిరి వంటి వారము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రోజు పని ఆ రోజే మనం చెయ్యాలి. రక్షణ గురించి కూడా అనేక మంది ఆలస్యం చేస్తా ఉంటారు. ప్రార్థన చేసే విషయంలో ఆలస్యం. ఈ రోజు చేయకపోతే మళ్ళీ రేపు చేసుకోవచ్చు అని అనుకుంటాం. వాక్య ధ్యానం చేసే విషయంలో ఈ రోజు చేయకపోతే మళ్ళీ రేపు చేసుకోవచ్చు అనుకుంటాం. అది వ్యక్తిగతంగా కూడా అండి, సహవాసంతో మరి అందరూ చేసుకోవచ్చేమో, మరి వ్యక్తిగతంగా కూడా మనం ఒక్కొక్కసారి సమయాన్ని దాటేస్తా ఉంటాం. చేసుకుందాము అని. రేపటి దినాన్ని మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలుసా? ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోతే, ఈ రోజు నీ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతే, రేపటి దినాన్ని మనం ఎలా ఆనందించగలుగుతాం? అదే మరి భక్తుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అనుకూల సమయము, రక్షణ కొరకు అనుకూల సమయము ఈ రోజే. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఈరోజు చెయ్యాలి. మనం భౌతికంగా చేయాల్సిన పనులు మనం ఆపుకుంటూ ఉన్నామా? ఉదయకాలమునే భర్త కొరకు లేచి మరి వంట చేస్తాం, టిఫిన్ చేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడతాం. మరి ఉదయకాలంలో లేచి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనకు ఓపుకుంటుందా? ఉండదు. మళ్ళీ తర్వాత చేసుకుందాంలే, 9 గంటలకు 10 గంటలకు. సరే పోనీ 10 గంటల కన్నా చేస్తారని అంటే అది కూడా చేయనటువంటి స్థితిలో చాలా మంది ఉంటూ ఉన్నారు. పరిస్థితుల్లో కుటుంబంలోనేనండి, కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోలేనటువంటి పరిస్థితి, కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళ కోసం ఒకళ్ళు తగ్గించుకోలేనటువంటి పరిస్థితి. ప్రాముఖ్యంగా దుష్టుడు ఈ దినాల్లో కుటుంబాలపైన దాడి చేస్తూ ఉన్నాడు, చెల్లా చెదురు చేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రారంభించినటువంటి ఆ దాడి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంటే విశ్వాసులుగా మనం గ్రహించింది ఏంటి? మనం ఏం చేయగలుగుతూ ఉన్నాము? కుటుంబంలోనే నువ్వు క్షమించలేకపోతే, కుటుంబంలోనే దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతే, కుటుంబంలోనే నీ రక్షణలో ఉన్న మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలించలేకపోతే, భూదిగంతముల వరకు వెళ్ళి నువ్వు ఎలా సేవ చేయగలుగుతావు? అందుకే నీ జీవితం, మన జీవితం ఏంటి అన్నది మనము పరిశీలించుకోవాలి. ఈ మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా మనసుకి వైరాగ్యం అనిపించిందండి. ఎన్నో బంధాలు ఉంటాయి, మనకి బాధ్యతలు ఉంటాయి, చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. వీటన్నిటిని చేసే విషయంలో మనము ఆలస్యం చేస్తా ఉంటాం కదా. దేవుని సన్నిధికి వచ్చేసరికి నిర్లక్ష్యాన్ని మనము తెచ్చుకుంటూ ఉంటాం. కానీ మీరు అలా ఉండటానికి వీలు లేదు అని మనకి బైబిల్ బోధిస్తూ ఉందన్నమాట. దేవుని చిత్తం అయితే అది చేస్తాను, ఇది చేస్తాను అని మనం చెప్పుకోమన్నటువంటి దేవుడు అనుకూల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీ 6:2 నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినము, రేపో ఎల్లుండో అని ఆయన చెప్పట్లేదు. సమయం ఉండగానే ప్రభు కొరకు మనము పని చేయాలి. సమయం ఉండగానే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు అని అంటే నా జీవితం ఏంటి, నేనేంటి అనేది మనం పరిశీలించుకోగలగాలి. ప్రభు మన జీవిత సత్యం ఏంటో తెలియపరుస్తూ ఉన్నాడు. జీవితం అంటేనే ఒక నీటి ఆవిరి వంటిది అని పోలుస్తూ ఉన్నాడు ఆయన. ఆ ఆవిరిని ఎవరు పట్టుకోలేరు, అలాగే నిలకడగాను ఉంచుకోలేరు. నీ చేతిలోకి వచ్చినా అది ఆవిరైపోతుంది. మనం పట్టుకోగలమా? మనిషి జీవితంలో ఎన్నో మరి నేర్చుకున్నాడు. మనిషి చంద్రమండలానికి వెళ్తూ ఉన్నాడు,
ఇన్ని నేర్చుకున్నటువంటి మనిషి ప్రాణం పోతే ఒక మనిషిని బ్రతికించగలుగుతూ ఉన్నాడా? ఈ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? అసలు తెలీదు. ఈ మరణ పునరుత్థానం, ఈ పుట్టుకలు మరి ప్రభువు యొక్క ఆధీనములో ఉన్నాయి కదండి. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు మనము చెయ్యాలి అని అంటూ ఉన్నారు. రక్షణలో ఉన్నటువంటి మనం చేయాల్సింది ఏంటి? ప్రభువుకు అతి సమీపంగా మనం జీవించాలి. ప్రభువు కొరకు సేవ చేసేటటువంటి విషయంలో సమర్పణ కలిగి ముందుకు కొనసాగాలి. అశ్రద్ధ, నిర్లక్ష్యాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి. ఎందుకు? రేపటి దినాన జీవితం ఎలా ఉంటుందో నీకు నాకు తెలియదు కనుక ఉన్న దినాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలి. బడా మంచి దాసుడా అని మెచ్చుకునే విధంగా మన జీవిత యాత్రను మనం ముందుకి కొనసాగాలి. రక్షణ లేని వారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ వాక్యం వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలగాలి. మనం చేసే ప్రార్థనలు ఫలింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఇంకో 2 years తర్వాత నేను బ్యాప్టిజం తీసుకుంటాలేండి, లేకపోతే ఒక 4 years తర్వాత నేను రక్షణ పొందుకొని దేవుని తెలుసుకుంటాలేండి, జీవితంలో ఈ యొక్క లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా నేను అనుభవించి తర్వాత నేను తీసుకుంటాలేండి అనుకునేటటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ నువ్వు తీసుకున్న సమయం నీ చేతుల్లో ఉందా? రేపటి దినాన్ని ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా 2 years తర్వాత నేను అన్నిటిని అనుభవించి అప్పుడు తీసుకుంటాలే అని అనుకుంటే అది సాధ్యమా? ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకే ఇదే అనుకూలమైన సమయము. ఇదిగో రక్షణ దినము, సహవాసం కూడానండి. మరి మనందరం నలుగురుగా కలుసుకొని సహవాసం చేస్తూ ఉన్నాము. ఈ సహవాసం కొనసాగించేటటువంటి క్రమంలో మరి నెక్స్ట్ దేవుని చిత్తం ఏమై ఉందో ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళగలగాలి. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అనుకోవటానికి మనకు అర్హత లేదు అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ రోజు మరి ప్రభువు ఇచ్చిన ఈ దినాన్ని మరి ప్రభువు కొరకు మనము ఉపయోగించాలి. ప్రభువు కొరకు పని చేయాలి. ప్రభువు పైన ఆధారపడాలి. జీవితంలో భౌతికంగా అనేకమైనటువంటి సంపదలు మనకు ఉండుండొచ్చు, కానీ సదుపాయాలు ఉండుండొచ్చు, కానీ ఆత్మీయంగా ఏ విధంగా మనము ఒద్దిల్లుతూ ఉన్నాము, ఆత్మీయంగా మనం ఏ విధంగా సంపదను కలిగి ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున్నా, రేపున్నా, ఎల్లుండి ఉన్నా లేకపోయినా కానీ మరణాంతరము కూడా మాకు ఒక జీవితం ఉంది. దేవుని యొక్క రాకడకు ప్రతి విశ్వాసి కూడా ఎందుకు సిద్ధపాటు కలిగి ఉంటారో తెలుసా? మరణం అనే భయము నుంచి, మరణం అనే బానిసత్వము నుంచి దేవుడు విడిపించాడు. కనుక ఈ రక్షణ ఆనందం మనకేమి నేర్పించింది అని అంటే ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటాము. అది నేర్పించాడు ప్రభు మనకి. ఆ నిరీక్షణను కలుగు చేశాడు. ఒకవేళ మరణిస్తామన్నా గాని భయం ఉండదు. ఎందుకో తెలుసా? అక్కడ మరణం లేదు. ఇంకా దేవుని తెలుసుకుని వాళ్ళు మరణం అని భయపడొచ్చేమో, కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మరి సమయం ఉండగానే మనం అన్ని కూడా ప్రభు కొరకు సమర్పణ కలిగి జీవించాలని దేవుని వాక్యం మనతోటి సెలవిస్తూ ఉందండి. మరి మనం కూడా ఎంతవరకు దేవునికి సమయం ఇచ్చి కొనసాగుతూ ఉన్నామో పరిశీలించుకోవాలనండి. ప్రార్థనలు అంటే మరి నిర్లక్ష్యం చేస్తాం, సహవాసం అంటే నిర్లక్ష్యం చేస్తాం, సేవ అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. మరి ఇలాంటివన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకొని ఒక సమర్పణ కలిగినటువంటి జీవితంలో మనం కొనసాగాలి అని మన జీవితాన్ని మనం ముందుంచి ప్రభు మనతోటి ఈరోజు మాట్లాడుతూ ఉండడం అన్నది చూస్తూ ఉన్నాం. దేవుని కృపలో కొన్ని సత్యాలను దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడండి. అందుకే ఈ ఉన్న దినవాన్ని మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఈ రోజే నువ్వు ఎవరినైనా క్షమించాల్సిన పరిస్థితి ఉంటే క్షమించాలి. ప్రేమించలేని స్థితిలో ఉంటే నీలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని తీసివేసుకొని నేను ప్రేమిస్తాను ప్రభువా అని మనము ఆ వడంబడిక చేసుకోవాలి. ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం మనం ప్రారంభించాలి. నేను సమయాన్ని దాటివేసి, రోజులను దాటివేసి నేను ఎప్పుడో రేపు చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటాను, వాక్య ధ్యానం చేసుకుంటాను అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఈ రోజే ప్రభా నీ చిత్తంలో నేను నడుచుకుంటానయ్యా. ఎందుకంటే ప్రభా రేపటి దినము నా జీవితంలో నా చేతిలో లేదు కదా ప్రభా. నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభా అని మనము దేవుని సన్నిధిలో కొనసాగాలి. మన జీవితం అన్నది ఆవిరి వంటిదే, కానీ వ్యర్థమైనటువంటి జీవితం కాకుండా మనం చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలి? దేవునికి ఇష్టంగా బ్రతకటంలో చేసుకోవాలి. నేను బ్రతికాను, దేవునికి ఇష్టడుగా బ్రతికాను,
దేవుణ్ణి ప్రేమించి బ్రతికాను, ఈ లోకంలో అనేక మందికి దేవుణ్ణి చూపించి బ్రతికాను, విశ్వాసములో బ్రతికాను. నేను నా దేవుడు ఈ జీవితం గురించి ఒక సత్యాన్ని తెలియపరిచినప్పుడు, ఈ జీవితము నీటి మీద ఆవిరి వంటిదని నాకు తెలియపరిచినప్పుడు, నా జీవితము వ్యర్థం కాకుండా నేను దేవునికి ఇష్టడుగా నేను బ్రతికాను అన్న సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. 14:8. మనము బ్రతుకు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జీవిత సత్యము. ఆత్మీయుల యొక్క జీవిత సత్యం ఏంటో దేవుడు చక్కగా మనతో మాట్లాడటం జరిగింది. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈ సాక్ష్యాన్ని మనము బ్రతికించుకోవాలి. ఈ లోకంలో, కుటుంబంలో, సంఘములో, సమాజంలో మన ఆత్మీయ యాత్ర, మన విశ్వాస జీవితము ఈ సాక్ష్యాన్ని బ్రతికించాలి. అందుకని పౌలు గారు ఎంత చక్కగా ధైర్యంగా చెప్పగలిగాడండి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము అని ఆయన మాట్లాడారు. అది ఈరోజు విశ్వాసం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మనం బ్రతికినాను ప్రభు కోసమే బ్రతకాలి, అలాగే చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని ఎంత మందిని మనము మరి మన హృదయాలకు, మన జీవితాలకు అన్వయించుకోగలుగుతూ ఉన్నామండి. నేను బ్రతికినను చనిపోయినను నేను ప్రభువు దానిగా ఉన్నాను అన్న సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తృప్తిని మనం కలిగి ఉండాలి. పర్సనల్ గా, వ్యక్తిగతంగా నువ్వు నేను మనందరం కూడా కలిగి ఉండాలి. అది నీ యొక్క జీవితంలో కనపడాలి, కుటుంబంలో కనపడాలి, సంఘములో కనపడాలి, సమాజంలో కనపడాలి. ఈరోజు ఏంటంటే జీవిత సత్యము అంటే నీటావిరి వంటి వారమే. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ జీవితాన్ని వ్యర్థంగా కాకుండా దేవునికి ఇష్టంగా మార్చుకుందాము. దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా మార్చుకుందాము. ఈ పాత్ర ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి నడిపించబడే విధంగా పనిచేద్దాము. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నటువంటి పనులు, నువ్వేం ఒప్పుకున్నావో, ప్రార్థన చేస్తానని, వాక్య ధ్యానం చేస్తానని, సేవ చేస్తానని, పేదలకు గుప్పులు ఇప్పుతానని, సంఘాలను పోషిస్తానని, సేవకులను పోషిస్తాను అని, దేశం కొరకు, ప్రపంచం కొరకు నేను ప్రార్థిస్తాను అని నీ ఆత్మ నీ ద్వారా మాట్లాడినటువంటి ఆ ఒడంబడికను, ఆ ఒప్పందాన్ని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగించాలి. రేపటి దినాన్ని గురించి నువ్వు చింతించటం కాదు, ఈనాటి నుంచే నువ్వు ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో మనం క్రమంగా లేకపోతే మన జీవితం ఎలా క్రమంగా ఉంటుంది? క్రమశిక్షణ కావాలి. ఆత్మీయతలో, భౌతికంగా క్రమశిక్షణను కోరుకుంటాం. స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళకపోతే ఆఫీస్లో ఏమంటారండి అధికారులు? లేటుగా వస్తాడండి అని చెప్పి మాట్లాడతారు. మాకైతే హెచ్ఏఎల్లో టైంకి పంచ్ చేయాలి, పంచ్ చేయకపోతే వాళ్ళకి శాలరీ కట్ అవుతుంది అనమాట. అందుకే మరి హెచ్ఏఎల్ పీపుల్ అంతా ఏం చేస్తారు అని అంటే పరుగులు ఎత్తుతారు. ఆ టైంకి 7 కల్లా వెళ్ళిపోయి పంచ్ చేయాలి. మరి ఆత్మీయతలో ఆ క్రమశిక్షణ ఉంటుందా మనకి? ఆత్మీయతలో ఆ క్రమశిక్షణను మనము కలిగి ఉండాలి. మనం దేన్ని చూసి గర్వపడటానికి మనకి అర్హత లేదండి. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి ఆవిరి వంటి వారంగా ఉన్నాం. గర్వాన్ని విడిచిపెట్టి వినయముతో మనం కొనసాగాలి అని యాకోబు భక్తుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విధేయత కలిగిన వారిని బలవంతులుగా చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అహంకారాన్ని ఎదిరిస్తానంటూ ఉన్నాడు. దీనులకు కృపానుగ్రహిస్తానంటూ ఉన్నాడు. జీవితం అంటే ఇదే అని ఆ బ్రతుకున్నంత కాలం బ్రతుకుతాంలేండి, తర్వాత ఏదో మరి ఆయన పిలుచుకుంటూ వెళ్ళిపోతాంలే అనుకునే జీవితం కాదు మనకి ఇచ్చింది. వ్యర్థమైన జీవితం మనకి ఇవ్వలేదు ఆయన. దేవునికి ఇష్టలుగా బ్రతికే జీవితాన్ని ఇచ్చాడు. మేము బ్రతికినను చనిపోయినను మేము ప్రభు వారమై ఉన్నాము అనే సాక్ష్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని బ్రతికిద్దాం. మనం ఉన్నా లేకపోయినా ఆ సాక్ష్యం బ్రతకాలి. అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలను ఫలింపచేయును గాక. ఆమేన్.